సైబర్ క్రైమ్స్లో మీ డబ్బులు పోకుండా ఉండాలి అంటే ఇమీడియట్గా మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి. ఫ్యాక్ట్ ఏంటంటే ఏ క్రిమినల్ కూడా మీ పాస్వర్డ్ అడగరు. ఎందుకంటే మీ పాస్వర్డ్ అడిగినా మీరు చెప్పిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరికైనా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్, న్యూమరికల్, స్పెషల్ క్యారెక్టర్స్. ఆల్రెడీ మీ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఓన్లీ వాళ్ళు మీ ఓటీపీని మాత్రమే అడుగుతారు. అందుకే మనం ఎప్పటికప్పుడు మన ఓటీపీ ఎవరితోని షేర్ చేయకుండా ఉండేటట్టయితే మన డబ్బులు సేఫ్గా ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆల్రెడీ డేటా బ్రీచింగ్లో మీ పాస్వర్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఎవ్రీ మంత్ ఆర్ ఆల్టర్నేటివ్ మంత్కి మీ మెయిల్ అకౌంట్స్ కానీ మీ బ్యాంకింగ్ అకౌంట్స్లో కానీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి. మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిందా లేదు డేటా బ్రీచింగ్ ఆల్రెడీ అయింది అనుకుంటే haveibeenpwned.comలో చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ పాస్వర్డ్స్ని మార్చుకోండి. మీరు ఈ కింద వెబ్సైట్లో మీ ఈమెయిల్ని చెక్ చేసుకునేటట్టయితే మీ పాస్వర్డ్స్ కానీ లేకపోతే మీ డేటా కానీ లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎంతమందికి వెళ్ళిపోయి ఎన్నిసార్లు డేటా బ్రీచింగ్ అయింది మీకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ క్రిమినల్స్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ డీటెయిల్స్ కానీ మీ పాన్ డీటెయిల్స్ కానీ అన్నీ ఆల్రెడీ దే హ్యావ్. ఓన్లీ థింగ్ ఈజ్ ద ఓటీపీ. సో ఓటీపీని మీరు కేర్గా తీసుకోవడం, అలాగే మీ పాస్వర్డ్ని రెగ్యులర్గా మార్చుకునేటట్టయితే మీ మనీ సేఫ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం, డేటా సేఫ్టీ కోసం మీరు కింద నా కామెంట్ కాలంలో కామెంట్ చేయండి. ఇమీడియట్గా మీకు రిప్లై చేస్తాం.